నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లాలో శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన కలెక్టర్ వెంకటమురళి. అద్దంకి మున్సిపాలిటీలో 30 మందికి కొత్తగా వితంతు పెన్షన్లు మంజూరైనట్లు తెలిపిన మున్సిపల్ కమిషనర్ రవీంద్ర. వివిధ రోడ్డు ప్రమాదాల్లో 3కి గాయాలు. బాపట్ల జిల్లాలోని 477 సచివాలయాల ద్వారా శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటమురళి శుక్రవారం తెలిపారు. జిల్లాలలో 2,25,075 మంది పింఛన్దారులు ఉన్నారని చెప్పారు. వారికి 96,05,43,000 నగదును అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇవాళ నగదును బ్యాంకుల నుండి డ్రా చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారన్నారు. ఆర్టీసీ బస్సులో నుంచి జారిపడి మహిళ గాయపడిన సంఘటన అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు బల్లికురవ మండలం కొత్తూరు అరుణగిరి తండాకు చెందిన 60 సంవత్సరాల రామవత్తు మారునిబాయ్ అద్దంకి నుంచి ఆర్టీసీ బస్సులో కొప్పెరపాడు వెళ్తుండగా చక్రాయపాలెంలో బస్సులో నుంచి జారిపడింది. ఈ ఘటనలో మారునిబాయ్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను అద్దంకి వైద్యశాలకు తరలించారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని దంపతులు గాయపడిన ఘటన కొంగపాడు క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. మండలంలోని మోదేపల్లి గ్రామానికి చెందిన నూతలపాటి శ్రీను, అతని భార్య ఆదిలక్ష్మి మణికేశ్వరం నుంచి ద్విచక్ర వాహనంపై అద్దంకికి వస్తుండగా కొంగపాడు క్రాస్ రోడ్డు వద్ద కారు ఢీకొని గాయపడ్డారు. క్షతగాత్రులు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. నీ పేరు? ఇద్దరు కదా. మీ ఆయన పేరు? ఏం పేరు? నీ పేరేం పేరు? మోటార్ బస్సు. ఏ ఊరు? మోదేపల్లి. మోదేపల్లి. ఎక్కడ ఎక్కడికి వస్తున్నారు మీరు? నేను మంది వస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వస్తున్నాను. ఏ ఊరు? మోదేపల్లి. మోదేపల్లి వెళ్తున్నారు. మణికేశ్వరం నుంచి మోదేపల్లి వెళ్తున్నారు. ఏం కుదింది? కారు. కారు ఆపారా? కాదు. ఎవరికి ఎంత పడింది? నా ఇద్దరికి అట్లా తల అన్నది. నా వారికి నాకు మనవాడికి. ఏం పేరు వాళ్ళ పేరు? ఆదిలక్ష్మి, లోహిత్ కుమార్. ఒంగోలు తీసుకెళ్ళారు. ఏమైంది? చేయి ప్యాక్ చేయి. అయిపోయి వయసు ఎంత? సంవత్సరం. అరే, ఎక్కడ కరెక్ట్గా జరిగింది ఇది? ఈ కొంగపాటి రోడ్డు దాటిన తర్వాత క్రాస్ రోడ్ కాడా? అరే, దాటి ఇంటికి వచ్చాము. టాటర్ వస్తుందంటే టాటర్ తగ్గించి మమ్మల్ని కొద్దిగా. అద్దంకి మున్సిపాలిటీలో 30 మందికి కొత్త వితంతు పెన్షన్లు మంజూరైనట్లు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. కొత్తగా మంజూరైన పెన్షన్ లబ్ధిదారులకు జూన్ 12న పెన్షన్ డబ్బులు ఇవ్వనున్నట్లు వివరించారు. సచివాలయ సిబ్బంది నూతన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు విషయం తెలియజేయాలని సూచించారు. అద్దంకి మండలంలోని అన్ని గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని 31వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ సింగయ్య తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇప్పటికే సచివాలయ సిబ్బందికి సూచనలు చేశామని చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ హెచ్చరించారు. నమస్కారం. మే నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ జూన్ 1వ తారీఖు బదులుగా మే 31వ తేదీనే పంపిణీ చేయడానికి ప్రభుత్వం మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 1వ తేదీన జూన్ 1వ తేదీన ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీకి ఉత్తర్వులు జారీ చేశారు. కాబట్టి అందరు పెన్షన్దారులు కూడా 31వ తేదీన ఈ నెల 31వ తేదీన ఉదయాన్నే 6:30-7 గంటల నుంచి అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకోవడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పెన్షన్ల పంపిణీలో ఎవరైనా ఆలస్యం చేసినా లేక అగౌరవంగా ప్రవర్తించినా లేదా ఇతరతర ఇబ్బందులు ఉన్నవాడు వెంటనే ఈ కార్యాలయానికి తెలియజేయాలని కోరుతున్నాను. అందరు పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా 30వ తేదీనే పెన్షన్లకు సంబంధించిన మొత్తాన్ని బ్యాంకు నుంచి డ్రా చేసుకొని అందరు ఫంక్షనరీస్ కూడా అది చెల్లించేసి
31వ తేదీ ఉదయాన్నే పెన్షన్ల పంపిణీకి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ నెల 31న అద్దంకి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని చైర్పర్సన్ ఎల్.ఎస్.రెమ్మ అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు. సమావేశంలో అద్దంకి పట్టణ అభివృద్ధికి 58 అంశాలతో రూపొందించిన ఎజెండాపై చర్చ ఉంటుందన్నారు. కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు సమావేశానికి హాజరు కావాలని కోరారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.